నేను జిఆర్ మహర్షి. వైసీపీ నాయకుల్లో కానీ వైసీపీ కార్యకర్తల్లో కానీ రోజు రోజుకి కూడా కొంత భయం వెళ్ళిపోయి కొంత ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంది. మనం జాగ్రత్తగా గమనిస్తే వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి, ఇవన్నీ ఉండడం వల్ల కొంత కకావికలైపోయిన మాట నిజమే. కానీ ఇప్పుడు జోగి రమేష్ని అరెస్ట్ ఆయన విచారించడం ఇవన్నీ మనం చూస్తే ఏంటంటే గట్టిపడుతున్నారు. ఏమైతే మా అయితే కేసులు పెడతారు, 7 2 జైల్లో వేస్తారు, ఇంతకుమించి ఏం చేయగలుగుతారు, ఇంతకుమించి ఏమవుతుంది అనే ఒక మూడ్ అంటారే, అంటే పిల్లిని పట్టుకొని తంతే అది పుల్లిలాగా మారి విజృంభించినట్టు తెలుగుదేశం పార్టీ తన చేతులారా వైసీపీని బలోపేతం చేసే దిశగా పోరాడుతూ ఉంది. ఎందుకంటే మీరు ఒకసారి గమనిస్తే లాస్ట్ వైసీపీ అత్యధిక సీట్లలో గెలిచినప్పుడు తెలుగుదేశం పార్టీ 7 2 ఏళ్ల పాటు ఒక రకమైన అచేతనంగా ఉండేది, పెద్దగా ఏమీ రియాక్షన్స్ లేకుండా. ఇప్పుడేమిటంటే వాళ్ళ 5 ఏళ్ల పాలనలో వాళ్ళు అవి చేశారు ఇవి చేశారని చెప్పి వీళ్ళు స్పీడప్ చేశారు. స్పీడప్ మీన్స్ వైసీపీని సంబంధించి అనేక చోట్ల కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఇష్టం వచ్చినట్లు వేధించడము, కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు అసలు ఊర్లోకి రానికపోవడము, నియోజకవర్గంలోకి అడుగు పెట్టించకపోవడము, ఇష్టానుసారం మాట్లాడడము, తిట్టడము, ఇవన్నీ అరెస్టులు చేయొచ్చు. అంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ తమను ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కాబట్టి అరెస్ట్ చేయొచ్చు. ఆ అరెస్టుల పట్ల ఎవరికి పెద్దగా వ్యతిరేకత అయితే లేదు. కానీ క్రమేపీ ఏమవుతుందంటే ఒక రకమైన రెసిస్టెన్స్ పవర్ బాగా పెరిగి ఇప్పుడు వైసీపీ 10 నెలలకే యాక్టివ్ అయి కూర్చుంది. ఎక్కడ యాక్టివ్ అయిందా అంటే మీరే యాక్టివ్ చేస్తున్నారు. జగన్ గారు వీధుల్లోకి వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి, అందరినీ పరామర్శించాల్సిన పరిస్థితి, ఆయన అటు ఇటు పర్యటనలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కేవలం ఇవే కదా. ఆయన ఏం పథకాల గురించి మాట్లాడడం లేదు. యాంగ్ అయితే ఏం గురించి మాట్లాడాలి? ఆయన 10 నెలల్లో పథకాలు లేదు, అవి లేదు, ఇవి లేదు, తెలుగుదేశం మోసం చేసింది, చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారని మాట్లాడాలి. దానికంటే కూడా ఆయన ఏం మాట్లాడుతున్నారంటే మమ్మల్ని వేధిస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది అనేది ఇప్పుడు వైసీపీ వాదన. ఇప్పుడు ఏమంటే రెడ్ బుక్ కూడా రెసిస్టెన్స్ చేసినట్టుంది. ఏమైతుంది అంతకంటే ఏమైంది? ఇప్పుడు అందరూ ఏమైనా అంటే ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? వచ్చే 4 ఏళ్లలో మేమే గవర్నమెంట్ వస్తాం, మేము వస్తే మీ సంగతి చూస్తామనే మూడ్లోకి ఎందుకు వచ్చారు? 10 నెలలకే ఎందుకు వచ్చారు? ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది కదా, ఎందుకు వచ్చారు అంటే 2 విషయాలు జరుగుతున్నాయి. ఒకటి, మీ పథకాలు ఇవన్నీ ఇవ్వకపోవడం వల్ల, అంటే రన్నింగ్లో ఉన్న పథకాలను కూడా ఒక పెన్షన్ మినహాయిస్తే మీరు ఏమి ఇవ్వకపోవడం వల్ల సామాన్య జనంలో పల్లెల్లో అసహనం మొదలైంది. ఈ అసహనం అనేది సైలెంట్గా ఉంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడే ఏమి ఎన్నికలు లేవు కదా, వాళ్ళ అసహనం వ్యక్తం చేసి ఏం చేస్తారు? రైతులు చిరాగ్గా ఉన్నారు. రైతులు ఎందుకంటే వాటికి మాకేదో పెట్టుబడి సాయం అది ఏదన్నా జగన్ ఉంటే వచ్చిండేది, ఈయన వచ్చాడు ఊరికి అవి చెప్పాడు ఏమీ లేకుండా పోయిందని. అరే మీరు మరి డబ్బులు రెడీ చేసుకుని డబ్బులు ఇచ్చి ఆ పథకాలని వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళలో ఉన్న అసహనం కానీ నిరసన కానీ కూల్ చేసే అవకాశం ఉంది. కానీ అది చేయకుండా మీరు ఏం చేస్తున్నారంటే ఊళ్ళల్లో ఎక్కడ చూసినా సమస్యలు ఏదో ఒక వైసీపీ వాళ్ళ పట్ల దాడులు, లేదా వాళ్ళని బెదిరించడము, లేదా వాళ్ళ వ్యాపారాలను లాక్కోవడము, ఇవన్నీ జరుగుతూ ఉండడం వల్ల ఏమవుతూ ఉందంటే వాళ్ళు ఇంకా గట్టిపడి ఇంకా 4 ఏళ్లలో మేమే వచ్చేస్తున్నాం అధికారంలోకి, తెలుగుదేశం వచ్చే పరిస్థితి లేదు జగన్ అన్నాడంటే అర్థం ఉంది. కానీ సాధారణమైన కార్యకర్తలు, మామూలు నాయకులు కూడా అంటున్నారు జగన్ తన కార్యకర్తల మనోస్థైర్యాన్ని పెంచడం కోసమో లేదు మేము వచ్చేది మేమే 29లో అని అన్నాడంటే ఓకే. కానీ మామూలు నాయకులు, మామూలు కార్యకర్తలు కూడా దాన్ని నమ్ముతున్నారు. ఖచ్చితంగా మేము తెలుగుదేశం ఇదే రకంగా ఉంటే ఖచ్చితంగా జనంలో విపరీతమైన అసంతృప్తి వచ్చేసి వీళ్ళ నాయకులు చేస్తున్న పనులకు 10 నెలల్లోనే జనం చిరాకుగా ఉన్నారు. ఇంకా 4 ఏళ్ళు వీళ్ళు చెప్పినవి ఏమి ఎలాగో అమలు చేయరు కాబట్టి మనం ఈజీగా వాకోవర్ లాగా 29లే వచ్చేస్తున్నాం. మీకు తెలుగుదేశానికి గతంలో ఈ మాత్రం ధైర్యము మేము ఈసారి గెలుస్తున్నాము అనే నమ్మకం రావడానికి 2-3 ఏళ్ళు పట్టింది. 2-3 ఏళ్ళు తర్వాత మీకు నమ్మకం వచ్చింది. ఓహో జగన్ ఇలాగే పరిపాలిస్తా అంటే 2 ఏళ్ళు కోవిడ్ ఉంది అనుకోండి, ఓహో జగన్ వ్యవహారం ఇలాగే ఉంటుంది, ఈయన ఇలాగే చేస్తాడు, ఈయన ఈసారి ఖచ్చితంగా ఓడిపోతాడు అనే మూడు రావడానికి మీకు కనీసం 3 ఏళ్ళు పట్టింది తెలుగుదేశం కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ. ఇప్పుడు ఏంటంటే సంవత్సరానికి వీళ్ళు మూడు మారుతూ ఉంది. తెలుగుదేశం అంత ఈజీగా రాదు ఈసారి, ఎందుకంటే వీళ్ళ నాయకులు వీళ్ళు అంతా అక్రమ మార్గాల్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు
పగలు రాత్రి పనిచేసినప్పటికీ కూడా ఆయన ఇవ్వాల్సిన పథకాలు, ఆయన చెప్పిన హామీలు అవన్నీ నెరవేర్చలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి, పైగా ఇదొకటి నడుస్తూ ఉంది కాబట్టి, వైసీపీని వేధించడము అనే ఒక ప్రక్రియ ఒకటి నడుస్తూ ఉంది కాబట్టి, మేమేం వేధించలేదు, మాకేం సంబంధం లేదు, గ్రామాల్లో జరిగిన ఘర్షణలు కూడా మా నెత్తికి చుడితే ఎట్లా అంటున్నారు. కానీ వైసీపీ కార్యకర్తలు అలా అనుకోవడం లేదు. మీరు ఒకసారి గ్రామాల్లో జాగ్రత్తగా మూడ్ మారుతూ ఉందని గమనిస్తే చంద్రబాబు నాయుడు గారికి అర్థమవుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, ఒకటి, వైసీపీ వాళ్ళను ఓవర్ యాక్టివ్ కాకుండా ఉండడానికి, అంటే మీరు తప్పులు చేస్తూ ఉంటే వాళ్ళు ఓవర్ యాక్టివ్ అవుతారు. మీరు కరెక్ట్ రూట్లో ఉంటే వాళ్ళకి మాట్లాడడానికి వాయిస్ ఏముంటుంది, ఏదో ఒకటి ఉండాలి కదా మాట్లాడడానికి. ఊరికే నోటికి వచ్చింది మాడితే ఇప్పుడు ఏం జనమేమి నమ్మరు అంత సులభంగా. ఊరికే ఆరోపణలు విమర్శలు ఇవి చేస్తూ ఉంటే జనమేమి అంత సులభంగా నమ్మరు. జనం ఎప్పుడు నమ్మడం మొదలు పెడతారంటే, తమకు రావాల్సిన ప్రయోజనాలు కూడా, తమకు రావాల్సిన పథకాలు కూడా ఇంకా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు, వీళ్ళు ఊరికే మాటలు చెప్తున్నారు అనేది గనక వాళ్ళకు ఆలోచన వస్తే అప్పుడు జనం వైసీపీ ఏం చెప్పినా నమ్మడం మొదలు పెడతారు. చంద్రబాబు నాయుడు గారికి 4 ఏళ్ల సమయం ఉంది, అద్భుతమైన అవకాశం ఇప్పుడు ఆయనకి. ఎందుకంటే ఆయన కూడా 70-75 ఏళ్ళ వయసు వచ్చేసింది. నెక్స్ట్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారో, లోకేష్ గారు ఉంటారో మనకు తెలియదు. కాబట్టి ఆయన రాజకీయాల్లో ఇక విరమించే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఈ 4 ఏళ్ళు ఆయన ముద్ర చంద్రబాబు నాయుడు గారు ఇది ఆంధ్రప్రదేశ్కు ఇన్ని మంచి పనులు చేసి వెళ్ళారు అనిపించుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. వైసీపీ కార్యకర్తల్ని, వైసీపీ నాయకుల్ని వేధించడము, వెంటాడడం చేయడం వల్ల ఏ ప్రయోజనము లేదు. ఆల్రెడీ 11 సీట్లకు పరిమితం జనం చేసేసిన తర్వాత మీరు ఇంకెందుకు వాళ్ళని వెంటాడేది, వాళ్ళని తిట్టేది, ఇష్టం వచ్చినట్లు తిట్టేది, ఇవన్నీ కూడా ఎవరెవరో దారుణ పోయే వాళ్ళందరితో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు తిట్టించేది, ఇదంతా కూడా తెలుగుదేశాన్ని మీరు నివారణ చర్యలు చేపట్టుండొచ్చు. కిరణ్ని అరెస్ట్ చేయడము, ఇంకోటి చేయొచ్చు. కానీ పార్టీకి ఇదంతా మైనస్సే కదా. పోయినసారి మీ కుటుంబ సభ్యుల్ని దూషించినప్పుడు జనం మీ వైపున ఎలాగైతే క్రమేపీ వచ్చేసారో, మీరు అదే తప్పు చేస్తున్నారు. సేమ్ మిస్టేక్ చేస్తున్నారు. సేమ్ మిస్టేక్ చేసి జనం మూడ్ని మారుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఆంధ్రప్రదేశ్ని సమూలంగా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని కావచ్చు, వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తున్నాము అనేది కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని సమూలంగా మార్చేసి ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ను బలంగా ఉంచడానికి ఈ 4 సంవత్సరాలు ఆయన ఒక పోరాటం చేస్తే చరిత్రలో ఆయన మిగిలిపోతారు. లేదంటే మళ్ళీ వైసీపీ తన బలం పుంజుకొని 29 నాటికి డి అంటే డి అంటుంది. థ్యాంక్ యూ.